నిన్న మనం అనాలిసిస్ చూసుకున్నాం కదా, 4 అవర్స్లో ఇక్కడ డోజీ కానీ స్పిన్నింగ్ టాప్ కానీ ఫామ్ అయింది. రేపు మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇంకొక అదే సేమ్ అనాలిసిస్ ప్రకారం ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవ్వలేదు కాబట్టి పడలేదని అనుకోవచ్చు. కానీ మరి చూద్దాం, మరి రేపు ఎలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదంటే డోజీ పిన్ బార్ లాంటి క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అవుతాయా అనేది రేపు చెక్ చేద్దాం మార్కెట్స్లో. వీక్లీ అనాలిసిస్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఏ క్లారిటీ లేదు, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది అంతే సేమ్. 1 డే అనాలిసిస్లో చూసుకున్నా కానీ ఇక్కడ కూడా ఏ ప్యాటర్న్ కూడా ఫామ్ చేయలేదు. అలాగే 4 అవర్స్లో కూడా ఈసారి ఏ క్యాండిల్ ఫామ్ చేయాల క్లారిటీ లేదు. 15 మినిట్స్ అనాలిసిస్లో చూసుకున్నా సేమ్ క్లారిటీ లేదు. కాకపోతే ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ అని అనుకోవచ్చు, లేదంటే పిన్ బార్ కూడా అనుకోవచ్చు దీన్ని. రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ మార్కెట్ రెసిస్టెన్స్కి నియర్గా ఓపెన్ అయితే కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ రివర్సల్ పైకి వెళ్ళొచ్చు. లేదా హైలో ఓపెన్ అయితే కనుక రెసిస్టెన్స్ ఏమో డెఫినెట్గా మార్కెట్ అనేది కిందకి పడిపోతుంది.